దేవుని వాక్కు జ్ఞానం అనుగ్రహిస్తుందంట. 2 తిమోతి రాసిన లేఖ 3:15 చదివాం కదండి. తిమోతికి జ్ఞానం ఎక్కడదంటే వాక్యం వల్ల జ్ఞానం వచ్చింది అని పౌలు గారు చెప్తున్నారు. పిల్లరా, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 98, 99, 100 ఈ 3 వచనాలు మనం చదువుతుంటే అక్కడ వాక్యం ఏమంటుందంటే, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. ఎవరు తోడుగుంటారండి? మనిషి కాదు, అమ్మ కాదు. ఎవరు తోడుగా అంటారు? దేవుని వాక్యము మన బిడ్డలకి తోడుగా ఉంటుంది. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, శత్రువుకి మించిన జ్ఞానము అవి నాకు ఇచ్చెను అని భక్తుడు చెప్తున్నాడు. పిల్లరా, నేను నీ ఆజ్ఞలను ధ్యానించినప్పుడు అవి నా బోధకుల కంటే కూడా విశేష జ్ఞానం ఇచ్చాయి అని భక్తుడు అంటున్నాడు. నీ ఆజ్ఞల పైన నేను లక్ష్యం ఉంచినప్పుడు వృద్ధుల కంటే కూడా ఎక్కువ జ్ఞానము నాకు వచ్చింది అని చెప్పి భక్తుడు అంటున్నాడు. అంటే పిల్లరా, శత్రువుకు మించిన జ్ఞానము, బోధకుల కంటే మించిన జ్ఞానము, వృద్ధుల కంటే మించిన జ్ఞానము దేవుని వాక్కు మనకిస్తుంది.